రైట్గా హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకి అంటూ ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అయిపోయి గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు అనేక మంది గురుకుల హాస్టలే దవాఖానా పడి ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడు అధికారులకు కూడా సూచన ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు ఈ పిల్లల చేతుల్లోనే ఉంది. వాళ్ళకు నాసిరకమైన ఆహారం పెట్టి మీకు చాలామంది వార్డన్లకు కూడా, చాలామంది హాస్టల్ నిర్వాహకులకు కూడా చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది లీడర్లు, విజిటింగ్ కార్డు లీడర్లు వస్తారు, మీటింగ్ ఉంది, పైసలు ఎవ్వరికి ₹1 ఇవ్వకండి, మీరు ఎవరికి గురాంగిరి చేయకండి, మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టండి మా పిల్లలకి. ఇక్కడ త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే 21 సంవత్సరాలు అనేటువంటి మాట తెచ్చిరో చాలా తిప్పనా. అయితే మీరు ఏదైతే 21 సంవత్సరాలకే అసెంబ్లీకి పోటీ చేసి అర్హత ఉండాలంటారో ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే రిజైన్ చేస్తే 6 నెలల లోపల ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. మరి రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ ప్లేస్లో భర్తీ చేయడానికి ఎందుకు సమయం కాలయాపన జరగాలి? దానికి ఒక చట్టం తీసుకురావాలి కదా. ఖాళీ అయినటువంటి పోస్టును 2 నెలల లోపల పూర్తి చేయాలనేటువంటి ఒక చట్టం తీసుకురావాలి కదా. మనం కూడా అది తీసుకురావాలి. రెండోది, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. కులగణన సర్వే చాలా ఇంపార్టెంటు, చాలా 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 ఇంపార్టెంటు. సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేదికల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.